ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ రెగ్యులర్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. బిల్లా స్టైల్లో రంగా క్యారెక్టర్ ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ కూడా ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఆ మూవీలో అందులో దొంగలా చూపించారు. మరి ఇందులో హీరో ఏం చేస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. ఆ రివీల్ ఏం చేయలేదు. కానీ మనకి డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఒక స్నో షాట్ ఉంటుంది. ఆ స్నో షాట్ ఎందుకు క్రియేట్ అయింది, ఎందుకు ఆ స్నోలో కూర్చోవాల్సి వచ్చింది అనేది తెలియాల్సింది. తాత అద్భుతాలని ప్రభాస్ అని చెప్పాడు. ఆ అద్భుతాలు ఏంటో మూవీలోనే చూసి తెలుసుకోవాలి. కొద్దిగా డిఫరెంట్ థింగ్ ఏంటంటే సంజయ్ దత్ క్యారెక్టర్ డిఫరెంట్ గానే ఉంది. పీపుల్ని అట్రాక్ట్ చేయడం, పీపుల్ని హెప్నటైజ్ చేయడం, పీపుల్ సైకియాట్రిస్ట్ హీస్ హిప్నటిస్ట్ అని ఒక డైలాగ్ వినిపిస్తుంది. అది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఈ క్యారెక్టర్స్ ని కంట్రోల్ చేయగలిగినట్టుగా చూపించారు. అండ్ దీని తర్వాత కొన్ని సిరీస్ షాట్స్ పడ్డాయి. ఆ క్రొకడైల్ షాట్ ఒకటి, ఎలిఫెంట్ షాట్ ఒకటి, అండ్ ఒక గుర్రం మీద పరిగెత్తుకుంటున్న షాట్ ఒకటి ఉంది. ఇక్కడ కొద్ది గ్రాఫిక్స్ ఇంప్రూవ్ అవ్వాలనే అనిపించింది నాకైతే. మరి మూవీ ట్రైలర్ లోనే ఈ రేంజ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంటాయి, మూవీలో ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటాయి. కొద్దిగా మనం డిసప్పాయింట్ చేస్తేనే చెప్పాలి. ఆ గ్రాఫిక్స్ కొద్దిగా బాగుంటే ఇంకా చూస్తానికి బాగుంటుందని నా ఒపీనియన్.